తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో డాక్టర్ దుర్గ గారు ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. దుర్గ గారు, మనం రామాయణం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. రామాయణంలో కాండలు 7 కాండలు. ముందు బాలకాండ కదా. బాలకాండ విశేషాలు తప్పకుండా వివరిస్తారా? మనం వాల్మీకి మహాముని ఈ రామాయణ రచనకి ఒక శ్లోకాన్ని ప్రధానంగా అప్రమేయంగా వచ్చింది అని చెప్పారు. మా నిషాద ప్రతిష్టాంత్వం మగమ శాశ్వతీ సమ ఎత్ర క్రౌంచ మిథునాం దైకం అవధీం కామమోహిత. అంటే అందులో ఒక అర్థం ప్రకారము మనసులో హృదయంలో లక్ష్మీదేవిని నిలుపుకున్న శ్రీ మహావిష్ణువు ఒక బాణం వేయడం చేత మన కామమోహితుడైన రావణుని సంహరించాడు అని. మరి ఆ రచనకి పునాదిగా మనం చూస్తే కౌసల్య దేశానికి మహారాజు అయోధ్యని రాజధానిగా పరిపాలిస్తున్న దశరథ మహారాజు. అయోధ్య అంటే యోధులు కూడా ప్రవేశించలేనంత క్లిష్టమైన రాజ్యం, అంటే బలమైన రాజ్యము. దశరథుడికి అనేక మంది బలవంతులు రాజ్యాన్ని చక్కగా చూడ్డానికి, పరిపాలించడానికి, అటు మంత్రులు, ఇటు వేదంగాలు చదివిన వాల్మీకి లాంటి పండితులు, భరద్వాజ లాంటి పండితులు, జాబాలి లాంటి వారు, సుమంతుడు లాంటి వాళ్ళు, సూరాష్ట్ర లాంటి వాళ్ళు, ఇటు మంత్రులు కానివ్వండి, అటు వేదాలు చదువుకున్న మహర్షులు కానివ్వండి, ఇటు నిత్యము వేదాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ మహర్షులు, అలాగే రాజుకు కావలసిన సలహాలు, సంప్రదింపులు చూస్తూ రాజ్యం అంతా సుభిక్షంగా ఉండేటట్టు, ప్రతి ఇంట్లో సిరి సంపదలు, పాడి పంటలు ఉండేటట్టుగా కన్న బిడ్డల్లాగా దశరథ మహారాజు అయోధ్యని పాలిస్తున్నాడు అని చెప్తారు. అద్భుతంగా ఉందండి. అలా పాలిస్తూ అంటే సామాన్యమైన విషయం అండి. అటువంటి దశరథ మహారాజుకి కౌసల్య, సుమిత్ర, కైకేయి అని 3 భార్యలు ఉన్న పిల్లలు లేరనేది ఒక మానసికంగా కృంగతీస్తూ ఉంటుంది. అదొక చింతే కదండి, బిడ్డలు లేకపోతే. 60 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, నాకు సంతానం కలగలేదు అని ఒకసారి ఆయన తన యొక్క వశిష్ఠ ఆదుల్ని అడిగారట. సంతానం కోసం ఏం చేద్దాము, ఏం చేయను అంటే వశిష్ఠుల వారు, సుమంతుల వారు అందరూ కూడా, మీరు మొదటగా పుత్రకామేష్టి కన్నా అశ్వమేధ యాగం చేయండి, అశ్వమేధం తర్వాత పుత్రకామేష్టి కూడా చేస్తే తప్పనిసరిగా మీకు సంతానం కలుగుతుంది అనగానే ప్రధానమంత్రి సుమంతుల వారు, మీరు చేసే యాగానికి ఋష్యశృంగుడనే ఋషిని తీసుకొస్తే తప్పకుండా విజయవంతమై సఫలవంతం అవుతుంది అని చెప్పారట. ఈ రోమపాదుడు అనే ఒక అంగరాజ్యానికి రాజుకి అంతకుముందు వశిష్ఠుల పండితుల వారిని, వేదాంగాలు చదివిన ఋషుల్ని అవమానించినందుకు రాజ్యంలో కరువు కాటకాలు వచ్చాయట. అప్పుడు వాళ్ళ యొక్క మంత్రులు, ఋషుల యొక్క సలహాతోటి విభాండు ఆ కొడుకు ఋష్యశృంగుడు అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆయనకి అసలు సృష్టిలో పురుషులు తప్ప స్త్రీలు కూడా ఉంటారని తెలియనంత తపశ్శక్తితోటి ఆయన్ని పశువులు, పక్షాదులు, ఆ చెట్లు, పుట్టలు తప్ప ఏమీ తెలియకుండా విభాండురు పెంచారు. ఆయనని, ఈ ఋషిశృంగుడిని రోమపాదుడు తీసుకురావడానికి అనేక మంది నర్తకమణులని, నాట్యం చేసే వాళ్ళని పంపించి ఆయన ఎలాగో ఆకర్షింపచేసి రోమపాదుడు తన రాజ్యానికి తీసుకురాగానే చక్కటి వర్షాలు, కుంభవృష్టి పడి పంటలు తెలాగ సుభిక్షంగా అవుతుంది. ఆయన రోమపాదుడు తన కుమార్తె శాంతనిచ్చి ఋషిశృంగుడికి వివాహం జరిపిస్తారు. ఆయన వస్తే మనకి మన యజ్ఞం సఫలం అవ్వడం, మన రాజ్యం సుభిక్షంగా ఉంటుందని సుమంతులు వారు చెప్పగానే దశరథ మహారాజు రోమపాదుడి దగ్గరికి కబురు పంపించి ఋషిశృంగుడిని, ఆయన భార్య శాంతని సాదరంగా అయోధ్యకి ఆహ్వానించి సొరయు నది ఒడ్డున చక్కటి టెంట్ లాంటివి, తర్వాత మందిరాలను ఏర్పాటు చేసి అందరికీ ఆహ్వానాలు పంపించి ప్రయత్నాలు చక్కగా అన్నీ కూడా చేస్తూ ఉంటారు. సరే, అశ్వమేధ యాగం చక్కగా జరిగిపోయింది. ఆ తర్వాత పుత్రకామేష్టి యాగాన్ని దశరథ మహారాజు చక్కగా విప్రుల్ని అందరినీ పిలిచి అసలు ఆ భోజనశాల గురించి చెప్తుంటే రామాయణంలో ఓర్పు కలిగిన వారిని, చిరునవ్వుతో వడ్డించే వారిని, సరస సంభాషణలు చేసే వారిని ప్రత్యేకంగా కోరి భోజనశాలలో నియమించారట. భోజనశాలలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అంటే ఆ భోజనం పెట్టేటప్పుడు
కొసరి కొసరి వడ్డించేటట్టు సంతోషంగా తినండి అని వడ్డించే వాళ్ళు ఉండాలి అని ఆ రాజు సంకల్పాన్ని మనం ఎంత మెచ్చుకోవాలండి. ఈ రోజుల్లో మనము పెళ్ళిళ్ళకి వెళ్తే అంటే మనము బఫే తిన్నామా లేదా అని కూడా చూస్తారో లేదో, కానీ అన్ని వేల మంది 1,00,000 మందికి వాళ్ళకి తగ్గట్టుగా ఈ ఒక భోజన సదుపాయాల్ని, తర్వాత నృత్య నాటికలు, శిల్పకళా వేదికలు, తర్వాత బుర్రకథలు లాంటివి అనేక రకాలైన చక్కగా సాహిత్యము, సంగీతము అన్నీ కూడా ఆ పుత్రకామేష్టి యాగం అప్పుడు దశరథ మహారాజు చక్కగా ఏర్పాటు చేశారట. యాగం చక్కగా జరిగిపోయింది. ఆ యాగం జరుగుతుంటే అక్కడికి యాగం యొక్క హవిస్సును తీసుకోవడానికి దేవతలందరూ వచ్చారు, బ్రహ్మ కూడా వచ్చారు. బ్రహ్మ రాగానే మిగతా దేవతలు, కిన్నెరులు, కింపురుషులందరూ కూడా బ్రహ్మ తండ్రి నాయన నీవు రావణాసురుడికి ఇచ్చిన వరాల మూలాన మేము అందరం కూడా ఎంతో బాధితులు అవుతున్నాము, ఎంతో అహంకారంతో ఋషుల్ని యజ్ఞాలు చేసుకొని ఇవ్వట్లేదు, అందరినీ చేపట్టి భయంకరంగా సంచరిస్తున్నాడు అని చెప్పుకోగానే అక్కడ అందరూ కూడా బాధపడుతున్నారని విష్ణుమూర్తిని అందరూ ప్రార్థించారట. బ్రహ్మ ఇచ్చిన బ్రహ్మ అన్నారట, నేను గంధర్వులు, కిన్నెర్లు, కింపురుషుల చేత చావు లేదని ఇచ్చాను, కానీ నరుడి చేత రావణాసురుడు సంహరింపబడగలడు, వానరుల చేత కదా అనగానే అందరూ విష్ణుమూర్తిని ప్రార్థించారట. నారాయణ నీవు నీ అంశగా 4 ప్రతిరూపాలుగా మన భూలోకంలో కనుక జన్మిస్తే మాకు రావణాసురుడి నుంచి రక్షించడం జరుగుతుంది అనగానే విష్ణుమూర్తి సదాస్తు అనడము, సరే అనడము. అక్కడ యజ్ఞకుండంలో నుంచి ఒక ఆది పురుషుడు వచ్చి బంగారు పాత్రలో పాయసాన్ని దశరథ మహారాజుకి ఇస్తూ, దశరథ మహారాజా ఈ పాయసము నీ భార్యలకి తినిపించు, సంతానము, సౌభాగ్యము, ఆరోగ్యము, ఆనందము అన్నీ కూడా నీకు ఈ పాయసం కల్పిస్తుంది అని ఆ యొక్క యజ్ఞ పురుషుడు ఇచ్చారట. దశరథ మహారాజు ఆనందభరితుడై మందిరాలకు వెళ్ళి కౌసల్యకి సగం, ఆ సగంలో సగం సుమిత్రకి, కైకేయికి, ఇంకొక పావు సగంలో మళ్ళీ ఇంకొక వాట సుమిత్రకి ఇవ్వడం మూలాన నవమి నాడు, అంటే చైత్రమాసంలోని నవమి నాడు అభిజిత్ లగ్నంలో శ్రీరాముల వారు జన్మించారు. 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంలో శ్రీరాముల వారు మొదట జన్మించారు. తర్వాత దశమి తిథి రోజున లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సుమిత్రకి శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, కైకకి భరతుడు జన్మించడం జరిగి మన రావణాసుర వధకి చిన్న ప్రారంభం జరిగింది అని మనం చెప్పుకుంటాం అన్నమాట, చెప్పుకోవచ్చు వాల్మీకి ద్వారా.